కొంచెం చెప్పునా. ఈరోజు గౌరవనీయులు రైతు బిడ్డ పెద్ద ఆయన మన ఎమ్మెల్యే గారు నంద్యాల వర్ధనాథ్ రెడ్డి గారి ఆశీస్సులతో జాతీయ ఉపాధి గ్రామీణ పథకం కొత్తపల్లె గ్రామ పంచాయతీలో కానపల్లె గ్రామంలో స్టార్ట్ చేస్తున్నాం. దానికి అన్ని విధాల పనిచేసేటందుకు పని బాగా చేసే మన పెద్ద ఆయన ఇంకా ఎక్కువ పని దినాలు కూడా ఇప్పిస్తారని చెప్పి ఆయన ఆశీస్సులతో ఈరోజు చేయడం కానపల్లె గ్రామంలో స్టార్ట్ చేయడం చాలా సంతోషకరంగా ఉందని చెప్పి మనవి చేసుకున్నాం. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం మేజర్ కొత్తపల్లె గ్రామ పంచాయతీ కానపల్లె గ్రామంలో ఉపాధి హామీ పథకం స్టార్ట్ చేస్తున్నాం. కూలీలతో ఇక్కడ ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి కాలువలు అయితేనేమి, ఏదైనా చిన్న చిన్న డ్రైనేజీల కాడ ఏదైనా ఉన్నా కూడా ఎక్కువ పొలాలు ఉండేటటువంటి గ్రామం ఈ కానపల్లె గ్రామము. ఈ కానపల్లె గ్రామంలో జాబ్ కార్డులు ఉండేటటువంటి వాళ్ళు ఇక్కడ పని చేసుకొని ఎక్కువ బాగా పని చేసుకొని బతుకుతున్నటువంటి వాళ్ళు, ఎక్కువ తోటల్లో పని చేసుకొని పైర్లకు చేసుకునేటువంటి వాళ్ళు దాదాపు 350 నుండి 400 మంది ఆ జాబ్ కార్డు ఉపాధి హామీ పథకం కూలీలుగా పనిచేస్తున్నటువంటి గ్రామం ఈ మా కానపల్లె గ్రామము. ఈ కానపల్లె గ్రామంలో ఈరోజు స్టార్ట్ చేయడం కానపల్లె గ్రామానికే కాదు, కొత్తపల్లె గ్రామ పంచాయతీ ఒక సర్పంచ్గా వీళ్ళందరినీ అభినందిస్తున్నాను. దీనికి గౌరవనీయులు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు అయితేనేమి, మోడీ గారు అయితేనేమి, అలాగే గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అలాగే మన పంచాయతీరాజ్ మినిస్టరు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఎంతో కష్టపడి దీనికి ఫండ్స్ బాగా రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఎండాకాలంలో ఎక్కడ చూసినా పైర్లకు రాబో రోజుల్లో వర్షం వస్తే రైతులు ఇబ్బంది పడతారనే తరుణంలోనే ఈ యొక్క పనిను దాదాపు 100 రోజులు ఉండేటట్టు, కూలీలకు 100 రోజులు పని దినాలు ఉండేటట్టు చేయడం చాలా సంతోషమైనటువంటి విషయము. కాకపోతే ఈ ఊర్లో ఎక్కువ 400 జాబ్ కార్డులు ఉన్నాయి కనుక ఇక్కడ పని చేయాలంటే కొద్ది రోజులకే ఇక్కడ పని అయిపోతుంది. గ్రామంలో వేరే ఊర్లోకి పోయి చేసేదానికి కూడా మాకు కొద్దిగా వెసులుబాటు చేస్తే బాగుంటుందని చెప్పి గౌరవనీయులు ఇక్కడ ఉన్నటువంటి ఎండిఓ గారిని అయితేనేమి, గౌరవ కలెక్టర్ వర్యులను అయితేనేమి చెప్పి ఈ సభాముఖంగా వారిని చెప్పుకుంటున్నాము ఒక సర్పంచ్గా. కావున ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అయితేనేమి, జెంట్స్ అయితేనేమి అందరూ కలిసికట్టుగా ఏ పని అయితేనేమి బాగా చేసుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ పనులు అయితే బాగా చేస్తారు. వీళ్ళకు బాగా డబ్బు పడుతుంది. త్వరితగతిన వారం కూడా డబ్బులు రావాలని చెప్పి నేను గౌరవ అధికారులను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఇక్కడ అధికారులు వచ్చి చెక్ చేసుకున్నా కూడా మా వాళ్ళు బాగా పనిచేస్తారని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉంది. కావున ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నేను మరోమారు ఏమని చెప్తున్నా అంటే, బాగా పనిచేసి మంచి కూలి దాదాపు 300 పైన పడేటట్టు చేసుకుంటే బాగుంటుందని చెప్పి మన ఊరు ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని చెప్పి నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చి నా చేతుల మీద స్టార్ట్ చేయడం ఒక సర్పంచ్గా అయితేనేమి, ఈ ఊరి వాసిగా అయితేనేమి నాకు హృదయపూర్వకంగా తృప్తిగా ఉంది. కావున వీళ్ళందరికీ కూడా పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పని మొదలు పెట్టాల్సిందిగా కోరుకుంటూ అందరికీ ముఖ్యమంత్రి వర్యులు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన మంత్రివర్యులు పంచాయతీరాజ్ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి కేంద్రంలో ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని తడి చెత్త పొడి చెత్త ఎట్లంటే మహిళా మనులకు సంబంధించిన ఏదైతే అది ఒక కవర్లో వేసుకొని ఊరికి తడి చెత్త పొడి చెత్త అనే కార్యక్రమం పెట్టారు. ప్రతి ఒక్క చాట బాగా జరుగుతుంది. మన ఊర్లో కూడా కవర్లలో పెడితే మీ ఇంటి ముందటికి 1 రోజు కానీ 2 రోజులకు కానీ ట్రాక్టర్లు కానీ
ఇంకోటి ఏదైనా దొబ్బుడు బండ్లు కానీ తీసుకొచ్చి మిమ్మల్ని ఇంటింటికాడ విజిల్ వేయడమో ఏదైనా చేయడం చేస్తుంది. అది చేస్తే కనుక మన ఊరు మంచి గ్రామంగా మంచి పేరు వస్తుందని నాకు కూడా తెలుసుకున్నాను. ఖచ్చితంగా మీరందరూ కూడా తడి చెత్త పొడి మళ్ళా మా అధికారులు వచ్చి మీ ఇండ్ల కాడికి వచ్చి చెప్తారు. కావున ఆ తడి చెత్త పొడి చెత్త గురించి ఆలోచన 2 డబ్బాలు ఇస్తామా, ఎర్ర బుట్ట ఒకటి, పచ్చ బుట్ట ఒకటి. దాంతో తడి చెత్తలో అంటే అన్నం మెతుకులు ఇవన్నీ ఆకుకూరలు ఏదైనా మిగిలినవన్నీ దాంతో వేయండి. పొడి చెత్త అంటే ప్లాస్టిక్ వస్తువులు ఏదైనా అంటే పేపర్లు అట్లాంటివన్నీ దాంతో వేయండి మా. ఇప్పుడు యాక్చువల్గా మన ఊరికి వారానికి ఒకసారి ఏమో చేస్తున్నాము. ఇప్పుడు రిక్షాలు పెట్టేసి 2 రిక్షాలు పెడతామా ప్రతిరోజు, అంటే డే బై డే అయినా కానీ 3 రోజులకు ఒకసారి కానీ మన ఊర్లో ఇంటింటికి చెత్త సేకరణ చేపిస్తాము. చెత్త సేకరణ చేపిస్తామా. అందరికి అదే సపరేట్ బుట్టలు ఇచ్చేస్తాం కాబట్టి మీరు అందరూ దాన్ని చేసి చేయాలా. ఇంకోటి ఫోన్లు ఏమన్నా వస్తే కూడా చెప్పండి మా, బాగానే జరుగుతుంది చెత్త సేకరణ మా ఊర్లో అని. సెగ్రిగేషన్ ఇబ్బంది అవుతుంది. ఎవరైనా ఫోన్లు చేసి మీ నెంబర్లు అందరికి నెంబర్లు ఆడ విజయవాడలు ఉంటాయి, మన ఇంటి నెంబర్, మా నెంబర్లు, ఫోన్ నెంబర్లు అన్ని ఉంటాయి. మీ ఊర్లో ఇది మీ పలానా వాళ్ళ ఇల్లు పలానా సాట ఉంది అని చెప్పి కూడా వాళ్ళు తీసుకుంటారు. అక్కడ జరుగుతుందా లేదా అని కూడా అడుగుతారు. అట్లా ఉంటది కనుకనే మన ఊరు అందరూ కలిసికట్టుగా చేసుకుంటే బాగుంటది. ఆ తడి చెత్త పొడి చెత్త అనేది చాలా ఇంపార్టెంట్. చెత్త సేకరణ కూడా చేపిస్తామా ఈ వారంలో. డబ్బులు ఎక్కువ పడేటట్టు కూడా నేను మళ్ళీ అధికారులతో మాట్లాడతాను. దాటిపోతాను, మీరు గంటన్నర చేసే టార్గెట్ దాటిపోతా వాళ్ళు ఇచ్చిన టార్గెట్. ఇంకోటి మా స్వర్ణ పంచాయతీ అని ఇప్పుడు మన పంచాయతీ అంటే మొత్తం స్టేట్ అంతా జరుగుతుంది. ఇప్పుడు మన కరెంట్ బిల్ ఎట్లా వస్తుంది అట్లా వస్తుంది. మనమే ఫోన్ పే లో కొట్టచ్చు. అంటే ఆఫీస్ కాడికి కానీ ఇంకోసారి కానీ రావాల్సిన అవసరం లేదు. డిమాండ్ నోటీస్ ఎట్లా ఇస్తారో మన వాళ్ళు బిల్ కలెక్టర్లు ఇస్తారు. మీ ఇళ్ళకు ఇప్పుడు ఎవరైతే ఏదైనా హార్ట్ స్ట్రోక్ కొట్టి ఏదైనా అనుకోని పరిస్థితిలో ఏదైనా చనిపోతే కనుక అప్పుడు గతంలో 50,000 లక్ష రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు అట్లా కాదమ్మా. ఎవరైతే ఏదైనా జరగడానికి జరిగితే 2 లక్షలు చేశారమ్మా. దానికి గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మినిస్టర్ గారు, వారికి మనము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలపాలమ్మా. ఎందుకంటే ఏదైనా చిన్న కాలు ఏదైనా విరగడము, ఏదైనా చేయడము, ఏదైనా జరగరాని పనులు ఏదైనా తేలు కుట్టడమో ఇంకొకటి కుట్టడమో ఏదైనా జరిగితే దానికి అంగవైకల్యం ఏదైతే 50 లక్షల రూపాయలు ఇస్తారు. మామూలుగా ఇప్పుడు 2 లక్షలు చేసినారని ఈ మధ్య కాలంలోనే మనకు సోషల్ మీడియాలో అయితేనేమి పేపర్లో అయితేనేమి వచ్చింది. కానీ దానికి వారికి హృదయపూర్వకంగా మన పంచాయతీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. గారు మహేశ్వర్ రెడ్డి గారు అయితేనేమి, మన పంచాయతీ సెక్రటరీ మోహన్ రెడ్డి గారు అయితేనేమి, ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు అందరూ కూలీలకు సోదరిమణులకు కూడా ఇక్కడ పని చేపిస్తున్నటువంటి యానిమేటర్లకు హృదయపూర్వకంగా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకొని ఇంకా పని స్టార్ట్ చేయవలసింది. పక్కరాయా ఎవరు ముక్కను ఎవరో ముక్కడం పడాలని నేను ఎప్పుడు ఎందుకని పెట్టేది. రేపు ఇవన్నీ చూపిస్తే ఎక్కువ పనులు సార్ మా ఊళ్ళో ఎంతమంది ఉన్నారని చెప్తే
బయటకు వచ్చేసారు.